అన్న నమస్తే అన్న. మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నేను మార్పు చేశాను, పిల్లలందరూ కూడా మంచి చదివిస్తాను, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాను, విద్యా దీవెన, విద్యా కానుక అని చెప్పేసి ఇలాంటివి ఎన్నో రకాలుగా స్కూల్ బ్యాగ్స్ ఇస్తున్నానని చెప్పి మాట్లాడటం. కానీ ఈ రోజున దాదాపు గత ప్రభుత్వంలో పేదలకు అందని ఇంగ్లీష్ మీడియం విద్య కూడా నేను అందించానని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? 5 ఏళ్ళు అయిపోవచ్చింది, ఏం చెప్తారు? ఏంటి విద్యా వ్యవస్థకి మంచి చేశాడని ఆయన అభిప్రాయం. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశాడు. ఒకసారి కాలేజీ పిల్లల్ని అడిగితే తెలిసిద్ది. నువ్వు ఏడలేని ఉండవే, ఐసెట్ ఎందుకు, ఎంసెట్ ఎందుకు, పాలిసెట్ ఎందుకు రా నీకు? వాళ్ళకి ఐసెట్ రాపిచ్చావు, పాలిసెట్ రాపిచ్చావు, ఫ్రీ సీట్లు వచ్చినాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వేసావా నువ్వు? ఒక్కొక్క కాలేజీ అయితే కనీసం టీచర్లు కూడా రావట్లా. అంత దరిద్రం అయిపోయినాయి కాలేజీలన్నీ దరిద్రం అయిపోయినాడు నీ దెబ్బకే. నువ్వు ఏడలేనట్టు ఐసెట్లు ఎందుకు, ఎంసెట్లు ఎందుకు? పిల్లల జీవితాలు నాశనం చేసావు. ఏంటి నువ్వు మళ్ళా స్కూల్ను బాగు చేసావు, కాలేజీ ఏంటి నువ్వు చేసింది? నీ దగ్గర డబ్బులు లేవు, ఐసెట్లు పెట్టమాకు, ఆడి ఇష్టమైతే చదువుకుంటాడు, ఎంసెట్లు పెట్టమాకు, ఆడి ఇష్టమైతే ఫ్రీ సీటు మామూలు చదువుకుంటాడు డబ్బులు ఇచ్చి. నువ్వు ఇచ్చావు, ఫ్రీ సీట్ ఇచ్చారు, రాపిచ్చారు, పాస్ అయ్యారు, ఫ్రీ సీట్ వచ్చింది. నువ్వు డబ్బులు వేయకోకుండా ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? నువ్వు ఫ్రీ సీట్ వచ్చిందనేగా పలానా కాలేజీలో వేసింది, వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు డబ్బులు? ముందర మాకు డబ్బులు కట్టండి, ఆయన వేసినప్పుడు మీరు తీసుకోండి అని చెబుతున్నారు. అసలు ఎంత దారుణం చేసావంటే చండాలం చేసావన్నమాట. కాలేజీలన్నీ అసలు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. అసలు లేదు. అంటే మీరేం చేస్తుంటారు అసలు? మీరే వృత్తిపరంగా ఏం వృత్తి చేస్తుంటారు? నేను పెయింట్ పని చేసుకుంటూ ఉంటాను. అంటే ఈరోజు మీ పిల్లలు నేను చదివించే స్థాయికి నేనే చదివిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి మీరు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందండి? అసలు ఈ సంవత్సరంలో విద్యా దీవెన అసలు ఈ సంవత్సరం పోయిన టర్మ్ ఒకసారి కూడా పడలేదు. అసలు ఈ సంవత్సరం వేసాడా? ఎవడన్నా ఒక్క మంత్రి చెప్పమానండి. ఈ పేరు నానిగాడు మాట్లాడుతున్నాడు కదా, అసలు ఆ బోస సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి ఒక్క తరం అయినా సరే కాలేజీలకు ఫీజు వేసాడేమో చెప్పమానండి. వాళ్ళ గుండెల మీద చేసుకొని ఏం పీకుతున్నారు మీరు అసలు? కాలేజీలు అసలు ఏం జరుగుతుంది? ఏంటి ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక్కడన్నా వెళ్తున్నాడా? మాట్లాడితే అమ్మ నా బూతులు. ఇయేనా మీకు రాజకీయం? పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలకి డబ్బులు వేస్తున్నావా లేదా అని చూసుకునే పని లేదా? అసలు మామూలుగా లేదు. అసలు జనాలు బాగా బీభత్సం కోపం మీద ఉన్నారు. ఈ పని సీన్ సితార్ అయిపోయింది. ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు, 5 ఏళ్ళలో నేను మంచి చేశానని నాకు నమ్మకం ఉంది, 99% హామీలు నెరవేర్చాను, నాకు ఎలాంటి బాధలు లేవు, నేను హ్యాపీగా దిగిపోతానని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏం మంచి చేశాడు? జనాలందరూ అసలు ఎలా ఉంది, తింటాక తిండి కూడా లేదు జనాలకి, పని లేదు. ఫస్ట్ నీ దెబ్బ నువ్వు ఎక్కిన 3 నెలలకే ఇసుక ఆపేసావు. ఆ దెబ్బతో ఇప్పుడు దాకా ఎవడూ కోలుకోలే. ఏ రకంగా జనాలు బాగున్నారని చెబుతాడు? జనాలకు ఏం మంచి చేశావు నువ్వు? అసలు నీ వల్ల ఏమైంది చెప్పు? ఒక్క సబ్జెక్టు గురించి ఒక్కడికి కూడా మంత్రికి తెలియదు. అందరూ బూతులు మాట్లాడే మంత్రికి ఏమో పదవులు ఇచ్చావు, పనులు చేసే మంత్రికి ఎవరికి ఇవ్వాల. ఒక్క ఏదో ఇందుట్లో పని చేసేవాడు లేడు, అందరూ బూతులే. ఇంకా వాళ్ళకి ఇచ్చావు, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వంటే అక్కడ పైన ఉంటావు కాబట్టి నీకు తెలియదు అనుకో. మంత్రుల కన్నా మంచి ఇవ్వాలిగా, మీ ఎమ్మెల్యేల కన్నా ఇవ్వాలిగా. ఎమ్మెల్యేలకి అసలు సీన్ లేకుండా చేసావు. ఏం చేస్తారు వాళ్ళు? నువ్వేం చేసావని మళ్ళీ ఓట్లు అడుగుతా చెప్పు. మేము మాట్లాడామనుకో, ఈ ఎదవ నా కొడుకు కింద కామెంట్లు బూతులు తిడతాం. ఏంటి ఏమన్నా ఓడతాయి ఏంటి? బూతులు తిడతాం మళ్ళీ. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద నేను సిద్ధం అని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజా సంక్షేమం కోరుకోవడానికి, మా ప్రభుత్వాన్ని కోరుకోవడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు? అసలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తే అప్పుడు పతనమే. ఎగిరెగిరి పడినాకు ఎప్పుడైనా నేలకొలకు తప్పదు. వీళ్ళంతా ఎంత ఎగిరెగిరి పడ్డారో అంత నాశనం అయిపోవటమే. వీళ్ళకి ఎక్కడ 30 డిపాజిట్లు రావాలి వాళ్ళకి, అంతే సీన్ సితార్ అయిపోయింది అనమాట. అసలు జగన్ అంటేనే అమ్మో దండం పెడుతున్నారు. అది అలా చేశారు.